ప్రైజ్ ద లార్డ్. ప్రియ రివైవల్ టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినం మిమ్మల్ందరినీ కూడా ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. మీరందరూ బాగున్నారా? మీ కొరకు మా రివైవల్ టీవీ ప్రార్థనా బృందం వారు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం కొరకు మీరెంతగానో ప్రార్థన పూర్వకంగా ఎదురు చూస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి మేము మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ దినం రివైవల్ టీవీ స్టూడియోలో ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో మనతో తన జీవిత సాక్ష్యాన్ని పంచుకోవటానికి దేవుని చేత బలంగా వాడబడుచున్నటువంటి దైవజనులు, ఇండియన్ ఎవాంజలికల్ టీం నాయకులు పాస్టర్ బీజు అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. పాస్టర్ గారు, మీ యొక్క జీవిత సాక్ష్యాన్ని మా ప్రేక్షకులు వినాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మీ బాల్యము నుండి మీరు మరి మీ సాక్ష్యాన్ని ప్రారంభిస్తారా? నేను బాల్యం చదువు కాలం నుండి గుర్తు వస్తుంది. స్కూల్లో వెళ్తున్న సమయంలో అంత జాగ్రత్తగా చదవకపోయేది, కానీ భక్తి మార్గం చాలా శ్రద్ధగా చేయాలని నాకు ఆశ ఉండే. ఇంచుమించు 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి భక్తి మార్గంలో నడవాలని ఆశించాను. ఎదిగి వస్తున్నప్పుడు నాకు ఒకటి ఆశ ఉండే, ఒక పూజారిగా ఉండి దేవుని సేవ చేయాలని. దేవుడు ఎవరు, దేవుని స్వభావం ఏంటి, ఇదేం తెలియదు. కానీ మరణం మీద అధికారం ఉన్న ఒక దేవుడు ఉన్నారని 4 వయసులో నాకు అర్థమైంది. నా పెద్దన అంటే నాన్న తాత నాకు 4 వయసు ఉన్నప్పుడే చనిపోయారు. 4 వయసు ఉన్నప్పుడు మొట్టమొదటి మరణ అనుభవం అదే. అక్కతో కూడా తాత చనిపోయిన ఇంట్లోనికి వెళ్ళాను. తాత ఒక మంచం మీద పడుకొని ఉన్నారు. నాకొకటే బాధ, నాకు ఇంకా చాక్లెట్ ఇవ్వడానికి రారు కదా అని. తాత ఎప్పుడు వచ్చినా ఒక చాక్లెట్ తీసుకుని వస్తుండే. నా ఇంట్లో అందరికంటే చిన్న వ్యక్తి నేనే. 8 మంది పిల్లలు, అక్క చెల్లు అన్నదమ్ముళ్ళు అందరికంటే చిన్నవాడు నేనే. ఆ తర్వాత తాతయ్యను పాతి పట్టడానికి తీసుకుపోయారు. నేను అమ్మతో అడిగాను, ఇంకా తాతయ్య రారా? అమ్మని నాకు చెప్పింది, ఇంకా తాతయ్య రారు, చనిపోయారని. ఆ తర్వాత 16 రోజులు ప్రత్యేకమైన పూజ ఇంట్లో జరిగింది. ఒక ప్రత్యేక గది కట్టారు. నా తాతయ్య పునర్జన్మములో ఎవరవుతారని, లేకపోతే పునర్జన్మములోనికి ప్రవేశించడానికి జరిగిన ప్రత్యేక హోమం. ఇదన్నీ అయిన తర్వాత రాత్రి 16వ రోజు రాత్రి 12 గంటలకి పూజారి మా అందరినీ పిలిచారు. ఇంట్లో ఉన్నవారందరూ నిలబడి ఉండే. అక్కడ తయారు చేసిన చిత్రములో పునర్జన్మములో ఎవరు అయ్యారనే పదచిహ్నం, అంటే కాలు, దాని ఒక చిహ్నం పడుతుంది. అది చూసి చెప్పారు, మూషిగా అంటే ఎలుక అయ్యారు క్రొత్త జన్మములో అని. అప్పుడు మా నాన్నగారి చెల్లి ఏడవడం మొదలుపెట్టారు, మూషిగా జన్మం అయిందని చెప్పి. అప్పుడు
పూజారి ఏమన్నారంటే, అయ్యో గణపతి వాహనమే, బాధపడకు అని. అంటే పూజారికి దాన్ని తెలుసు కదా. నేను ఆ రోజుల్లో అనుకున్న ఒక పూజారి అయితే బాగుండు. ఆ ఆశ 12 వయసులో పూర్ణమవడానికి, దాని కొరకు ప్రయత్నం చేయడానికి నాన్న అనుమతించారు. నేను పూజ నేర్చుకోవడానికి మందిరంలో ఎక్కువ వెళ్ళడం ప్రారంభించాను. నేను ఆశించిన అనుభవాలు నాకు అక్కడి నుంచి దొరకలేదు. ఆ సమయంలో స్కూల్లో చదువుతుండే. నా స్నేహితులతో కూడా SFI, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దాని చర్చా క్లాస్ జరుగుతుండే మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత. నేను వారితో కూడా వెళ్ళి వారి సిద్ధాంతాలు విన్నప్పుడు, వారి నేర్పించిన క్లాసులో జరిగిన విషయాలు విన్నప్పుడు నాకు అనిపించి, దేవుడు లేదంటే దేవుని విషయంలో చెప్పడం అన్ని వ్యర్థమే. ఎందుకు దేవుని నమ్ముతున్నారు మనుషులు? ఇదన్నీ మనుషులను పాడు చేయడానికి, లేదంటే దారి తప్పించడానికి, ఇదన్నీ నేర్పించే వారి ఒక ప్రయోజనం కొరకు నేర్పిస్తున్న విషయమే తప్ప దీనిలో సత్యం లేదనుకున్నా. 14 వయసులో నా హృదయంలో నేను నిర్ణయించాను, దేవుని మార్గంలో నడవడం వ్యర్థమే. లేని దేవుని ఎందుకు పూజించాలి, ఎందుకు ఆరాధించాలి? దేవుడు లేరు. మనుషులు తన అవసరతల కొరకు, లేకపోతే భయపెట్టించడానికి, లేదంటే వారి ప్రయోజనము కొరకు నడిపిస్తున్న ఒక మార్గమే భక్తి మార్గం. అది నా హృదయంలో నాటుకపోయింది. దేవుడు లేడంటే ఎవరిని భయపడాలి? నా ఇష్టం. నెమ్మదిగా మందిరములో పోవడం బంద్ చేశాను. దేవుని మార్గం అని చెప్పడం కూడా ఇష్టం లేక, ఎవరైనా దేవుని గురించి చెప్తే వారితో వాదించడం, వారితో మాట్లాడి వారిని హేళన చేయడం ప్రారంభించాను. నెమ్మదిగా కళ్ళు తాగడం ప్రారంభించాను. కళ్ళు తాగడానికి పైసలు లేకపోతే రాత్రి స్నేహితులతో కూడా పోయి తాటి చెట్టు ఎక్కి దానిలో నుండి కళ్ళు తీసి తాగడం ప్రారంభించాను. ప్రొద్దుట 7 గంటలకి బయటికి వెళితే 2-3 సినిమాలు చూసి ఇంటికి తిరిగి వస్తుండే. నాన్న బాగా తిడుతుండే, కొడుతుండే. సిగరెట్ తాగడం ప్రారంభించారు. మొట్టమొదటి ఎవరైనా చూస్తే వారు వెళ్ళి నాన్నకి చెప్పేది, ఇదిగో మీ కొడుకు దారిలో సిగరెట్ తాగుకొని నడుస్తున్నారని. ఇంటికి వస్తున్నప్పుడు నన్ను బాగా కొట్టేది. ఎక్కడ వినాలి, ఎక్కడ వింటారు? నా ఇష్టం. రిబిలియన్స్ మెంటాలిటీ పెరగడం ప్రారంభమైంది. రాత్రి సినిమా అన్ని చూసి ఇంటికి వచ్చే వరకు నాన్న అమ్మతో అనేది, ఆయనకి భోజనం పెట్టకు. నేను తలుపు తట్టిన తర్వాత అమ్మకి నిద్ర రాకపోయేది. నేను అందరికంటే చిన్నవాడు. అమ్మాయి వెనుక ఉన్న తలుపు తీసి కిచెన్లోనికి పిలిచి అన్నం పెట్టిన తర్వాత ఏడిచేది. నీ వెదికి వస్తున్నప్పుడు ఒక సమాధానం కలుగుతుందని నేను అనుకున్నా. కానీ నీవెంత ఎదుగుతున్నావో అంత నా సమాధానం నష్టమవుతుంది. ఒక పిడికిడి అన్నం సమాధానంతో నేను తినలేకపోతున్నానని అమ్మ ఏడ్చిన దినాలు నాకు గుర్తు వస్తుంది. దేవుడు లేదని ఇష్టం వచ్చినట్లు నడవడం, గొడవ, తాగడం, కుటుంబంలో నుంచి దూరం అయిపోయాను. స్నేహితులు, పాత స్నేహితులు పోయి కొత్త స్నేహితులు అయింది. చిన్న వయసులోనే దేవుని ప్రేమ,
దేవుడు ఉన్నారనే విశ్వాసం లేకుండా నడిచాను. ఒకరోజు సినిమా చూడడానికి సాయంత్రం వెళ్తుండే. మా ఇంటి పక్క ఉన్న ఒక అక్క, నేను అక్క అని పిలుస్తుండే, ఆమె పేరు లిసి. ఆమె యేసుప్రభు గురించి చెప్తున్నారని నేను విన్నాను. ఎవరైనా యేసుప్రభు గురించి చెప్పుకొని దారిలో నిలబడి ప్రసంగం చేయడం వింటే మేము స్నేహితులందరూ కలిసి హేళన చేసేది. ఈ మార్గం అంటే మాకు ఇష్టం లేదు, విశేషంగా ప్రత్యేకంగా నాకు ఇష్టం లేదు. ఈ అక్క నా స్నేహితులను ఏదో పనికి పిలవడానికి వచ్చారు. నేను ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాను. నేను చెప్పిన, మీ అటువంటి వారే మా దేశంలో పాడు చేస్తున్నారు. అమెరికా నుంచి పైసా తీసుకొని హిందువులను క్రిస్టియన్ చేసేవారే. మీ అటువంటి వారిని చంపుతూనే దేశం బాగుపడుతుంది. ఆమె బాధ కలిగిన ముఖంతో ఇప్పటికీ నాకు గుర్తుంది. ఒక కొబ్బరి చెట్టు కింద నిలబడి ఆమె నా వైపు చూసి ఇట్లా అన్నారు, బిజు, ఇలాగ మాట్లాడుతున్న వారిని మొట్టమొదటి యేసుప్రభు పట్టుకుంటారని. నేను చెప్పాను, మీ ప్రభుకి అంతగానం పెద్ద చెయ్యి ఉండే, నన్ను ఒకసారి పట్టి చూపించమని. ఆమె వలన మొట్టమొదటి యేసుప్రభు గురించి వినడం ప్రారంభించాను. నేను అక్కడ నుంచి నా స్నేహితునితో కూడా ఫిలిం చూడడానికి వెళ్ళాను. ఫిలిం అయిన తర్వాత ఇంటికి వచ్చాను. మరలటి రోజు శనివారం ఆమె భర్త, ఆయన పేరు జార్జ్, మా ఇంటి పక్కకి జీడి చెట్లు ఉండే. జీడి చెట్లలో నుండి దానికి ఏమంటారు, జీడి మామిడి తీసుకోవడానికి వచ్చారు. మాట్లాడుతూ నేను చెప్పిన, అన్న, దేవుడు ఉన్నారని చెప్పి మనుషులను మోసం చేయడం బెందు చేయి. లేని దేవుని గురించి మీరు ఎందుకు చెప్తున్నారు? దేవుడు లేరు. ప్రపంచంలో ఒక శక్తివంతుడైన దేవుడు ఉన్నారని మీరు అంటున్నారు. ఒకసారి నాకు చూపి. ఇంచుమించు 3 గంటలు నేను ఆయనతో వాదించాను. 3 గంటలు అయిన తర్వాత ఆయన ఇంటికి ఆయన పిలిచినప్పుడు మా వాదన ఆపివేసి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు నేనన్నా, ఇప్పటికైనా మీరు ఈ దేవుని గురించి చెప్పడం మానేసి, లేని దేవుని గురించి మీరు ఎందుకు చెప్తారు? అప్పుడు ఆయన నాకు ఇచ్చిన జవాబు, నేను అనుభవిస్తున్న ఒక దేవుడు ఉన్నాడు. నీవు నమ్మినా నమ్మకపోయినా, ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చాలా సజీవంగా పాల్గొని యాక్టివ్గా చురుకుగా ఉండే వ్యక్తి. ఆయన జీవితంలో జరిగిన కొన్ని విషయాలు చెప్పిన తర్వాత నాతో అన్నారు, బిజు, నీవు నమ్మినా నమ్మకపోయిన ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుని నేను అనుభవిస్తున్నా. నీకు మనసుండే నీవు కూడా అనుభవించుకోవచ్చు అని అన్నారు. నేనన్నా, అటువంటి ఒక దేవుడు ఉంటే నాకు కూడా ఒకసారి చూపియు, నేను కూడా నమ్ముతాను. అప్పుడు ఆయన అన్నారు, దేవుడు నీ వల్ల ఒక మనిషి కాదు, నీతో వచ్చి కొట్లాడడానికి. 10 రోజులు ఆయన చెప్పినది, ఆ చెట్టు మీద కూర్చున్నా మేము అని చెప్పినది ఇప్పటికీ నాకు గుర్తుంది. ఒక 10 రోజు నీవు నిన్ను తగ్గించుకొని భూమి ఆకాశము సృష్టించిన ఒక దేవుడు ఉన్నారంటే ఒక్కసారి అనుభవం ఇవ్వమని నీవు ప్రార్థన చేస్తే అనుభవం ఇవ్వడానికి శక్తివంతుడైన ఒక దేవుడు ఉన్నాడన్నారు. ఆయన చెప్పిన ఒక మాట చాలా ప్రాధాన్యమైనదని, లేకపోతే చాలా ఇంపార్టెంట్ అని ఇప్పటికీ నాకు అవుతుంది అని చెప్పారు. బిజు, నీళ్ళెప్పుడు కూడా మీదకి పారదు, అది కిందకే పారుతుంది. నిన్ను ఒక్కసారి తగ్గించుకొని
వెంటనే దాని మధ్యలో నేను అడిగిన, మీ యేసుప్రభుతో ప్రార్థన చేయాలా అని చెప్పారు. నీ యేసుప్రభుతో ప్రార్థన చెయ్యకు, నీ చెయ్యు. నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో ఆ దేవుడు నీకు జవాబు ఇవ్వమని చెప్పు. ఎవరు నీకు జవాబిస్తారు? ఆయనే దేవుడు అని నాకు మంచి అనిపించింది. ఒక పేరు పిలువక నన్ను సృష్టించిన దేవుడు అని పిలిచి ప్రార్థన చేయడం ఒక మతానికి, కులానికి, జాతికి చెందిన మాట కాదు. ఆ తర్వాత మాటలు బెంది చేసి నేను ఇంటికి వెళ్తున్నప్పుడు నా హృదయంలో ఆ చిన్నప్పుడు జరిగిన భక్తులన్నీ మళ్ళీ గుర్తు వచ్చింది. నాకు 4:30కి లేచి పారుతున్న నీటిలో మునిగి స్నానం చేసి నీళ్లు కారుతున్న తడి బట్టతో పూజ చేసి, నాకు ఒక్కటి ఒక ఆశ ఉండే, భూమి ఆకాశం సృష్టించిన ఒక దేవుడు ఉండే, ఆయనని సేవించాలని. నాకు తెలియదు ఎవరని, ఉంతని పితరులు చెప్పిన మాట మాత్రమే విన్నా, వేరే అనుభవం లేదు. ఒక్కసారి అయినా అనుభవం దొరుకుతుందని నేను అనుకున్నా. నేను చెప్పిన, అన్నా 17 వయస్సు వరకు నేను ఇదన్నీ వెతికినా, ఎప్పుడు నేను దేవుడిని చూడలేదు, ప్రార్థనకి జవాబు నాకు రాలేదు. దేవుడు లేని దేవుడు ఎట్లా జవాబిస్తారు అని నాకు చెప్పారు. నీ ఒక్కసారి వెతుకు. నేను ఇంట్లోనికి ఇట్లా నడిచి వెళ్తున్నప్పుడు ఆ పాతదన్నీ గుర్తు వస్తుండే. దేవుడు ఉన్నాడా? ఉంటే అదెవరు? నాకెవరు జవాబిస్తారు? నా ప్రార్థన ఆలగించడానికి నిజంగా ఒక దేవుడు ఉన్నాడా? నేను నడిచి మా పొలం ఉండే, పొలం చివారిలో ఒక పెద్ద చెట్టు ఉండే. ఆ చెట్టు కింద ఒక బండ ఉండే. ఆ బండలో ఒంటిగా అట్లా కూర్చొని ఇదే గుర్తు వస్తుంది నాకు, దేవుడు ఉన్నాడా? నేను లేదు లేదు అని చెప్పుకొని తిరుగుతున్నాను. లేదని ఖచ్చితంగా చెప్తున్నారు. వేరే వాళ్ళు దేవుడు ఉన్నారని చెప్తే వారితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. ఇంకా ఉంటే, నిజంగా భూమి ఆకాశం సృష్టించిన ఒక దేవుడు ఉంటే ఆ దేవుని సన్నిధిలో ఏ జవాబు ఇవ్వాలి? చివరికి నా హృదయంలో జవాబు లేదు. నేను అక్కడ కూర్చొని తెలియక నా కన్నీళ్ళు నిండి కారుతున్నది ఇప్పటికీ నాకు గుర్తుంది. చివరికి ఏడ్చుకుని నేను ఇట్లా అన్నా, ప్రార్థననా, నా హృదయ వేదననా నాకు తెలియదు. నేనన్నా, దేవా, నీవెవరైనా ఉంటే ఒక్కసారి నాకు జవాబు ఇవ్వు. నా జీవితకాలం అంతా నీ మార్గంలో నేను నడుస్తాను, నీ సేవ చేస్తాను. ఆ చిన్నప్పుడు నా ఆశ మళ్ళీ నా హృదయంలోనికి వచ్చేసింది. నేను ఆ ప్రార్థన ఎన్నిసార్లు చేసిందో నాకు గుర్తు లేదు, కానీ అదే నా మనసులో తిరుగుతుండే. అని చెప్పిన మాటలు నాకు గుర్తు వస్తుండే. నిజంగా దేవుడున్నారా? దేవుడు ఉంటే ఆ దేవుడు 10 రోజుల్లో నీకు జవాబిస్తాడు. 10 రోజుల్లో నాకు జవాబిస్తాడు. నా ప్రార్థనకి జవాబిచ్చే ఒక దేవుడు ఉన్నారా? అది నా హృదయంలో ఒక ఆశ. అది ఉంటే మళ్ళీ ఇంకేం కావాలి? భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఉంటే ఇంకేం కావాలి? నా హృదయంలో ఆనందమో, సంతోషమో, బాధనో చెప్పుకోవడానికి మాటలు లేదు. శనివారం ఇది అయింది, ఆదివారం ఏం జరగలేదు. సోమవారం మేము ఒక పెళ్ళికి పోయినాం రాత్రి. పాతకాలంలో ఇప్పుడు ఫంక్షన్ హాల్లో ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతుంది, కానీ పాతకాలంలో ఏమిటంటే స్నేహితులు అందరూ వచ్చి పందిరి తయారు చేసి ఇంటి దగ్గరనే వివాహం. రాత్రి భోజనం అయిన తర్వాత నేను కూడా కలిసి నా స్నేహితునితో కలిసి ఈ మెయిన్ ఏరియా, అంటే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కూర్చోవడానికి ఉన్న పందిరిలో అక్కడ మెయిన్ భాగం ఉంది. దాని కింద వారికి చైర్ వేస్తారు. నేను 2 టేబుల్ వేసి దాని మీద కూర్చొని ఆ పువ్వులు ఇట్లా త్రిప్పి, చిన్న సూజీలు ఉన్నాయి, అదేం చేసిందంటే నా జేబు నుండి తీసి మొత్తం ఇట్లా నోట్లో పెట్టిన పళ్ళు మధ్యలో
పళ్ళు మధ్యలో పెట్టి అది ఒక్కొక్కటి తీసి నేను ఇట్లా డెకరేషన్ చేస్తున్నా. డెకరేషన్ నా రౌండ్ అయిపోయింది. నా నోట్లో నిండుగా ఈ సూజీలు ఉన్నాయి. నేనేం చేశానని ఆ టేబుల్ మీద నుండి ఒక్కటేసారి దునిచాను. ఇట్లా శ్వాస తీసుకున్నాం. ఈ గొంతులో మొత్తం అతికిపోయినాయి. శ్వాస తీసుకోవడం కష్టమైంది. వాంతులు చేసి చూశాను. చేతులు ఎంత వేయగలుగుతానో. పక్కకి హాస్పిటల్ ఏం లేదు ఆ రోజుల్లో. మేము ఒక ఊర్లోనే మా ఇల్లు. నేను ఒకరితో పోయి అడిగినప్పుడు పిలిపించు డేంజర్, శ్వాస నాళంలోనికి పోతే ఇక్కడ రెంతనాలు పడుతుంది, లేదు కడుపులోనికి పోతే పేగుల్లో గుచ్చుకుంటుంది, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది, రక్తం రావడం ప్రారంభమైంది ఉమ్మి వేస్తున్నప్పుడు. ఏమీ మింగరాని వేదన, అది గుర్తు వస్తుండే ఇప్పటికీ బాధ. ఒక్కరితో చెప్పిన ఆయన చెప్పినది త్వరగా హాస్పిటల్ వెళ్ళు, రాత్రి 2 అయింది, ఎక్కడికి పోవాలి, ఎవరిని చూపించాలి. నేను వారి ఇంటి వెనుక ఒక కొబ్బరి చెట్టు ఉండే, ఆ కొబ్బరి చెట్టు కింద ఇట్లా కూర్చున్న, ఈ వెనుకకి ఇట్లా చేయి పెట్టి ఇట్లా గొంతు ఇట్లా పెట్టి ఉన్నా. ఎందుకంటే ఇట్లా చేస్తే నొప్పి అవుతుంది. నాకు అప్పుడు జార్జ్ అన్న చెప్పిన మాట గుర్తు వస్తుంది. అద్భుతం చేసి ఒక యేసు ఉంది. ఆయన దినకరనయ్య గారి మీటింగ్లో పోయిన అనుభవాలు, అక్కడ జరిగిన అద్భుతం, ఇదన్నీ చెప్పినదన్నీ నాకు ఒక్కొక్కటి గుర్తు వచ్చింది. నేను మొట్టమొదటి ఇలా ప్రార్థన చేశాను, యేసు దేవుడైతే నాకేమవ్వదు. ఇలాగని చెప్పిన ఇప్పటికీ నాకు గుర్తుంది నేను చెప్పిన మాట, యేసు దేవుడైతే నాకేం జరగదు. ఈ రాత్రి నాకు ఒక అద్భుతం జరుగుతుంది. నేను అలా కూర్చున్నా, శరీరం ఇట్లా వణుకుతుంది. ఆ తర్వాత నోటంతా నీళ్ళు నిండింది. ఉమ్మి వేయడానికి ప్రయత్నం చేసి ఇట్లా తీస్తున్నప్పుడు తనకు దాని లోపలికి పోయింది. నొప్పి రావట్లే. నేను త్వరగా మింగి చూసి నొప్పి రావట్లే. వెంటనే వెళ్ళి ఒక అరటిపండు ఇట్లా విరిచి దాన్ని మింగాను, నొప్పి రావట్లే. ఇప్పుడు 30 సంవత్సరం కాబోతుంది, అదన్ని ఎక్కడ పోయిందని ఇప్పుడు వరకు తెలియదు. అది నా చిన్నప్పుడు నుండి యేసు ప్రభులోనికి రావడానికి, యేసు ప్రభుతో ప్రార్థన చేయడానికి కారణమైంది. పాస్టర్ గారు చాలా అద్భుతం. పాస్టర్ గారు మీ స్వస్థలము కేరళ రాష్ట్రం కదా పాస్టర్ గారు? కేరళలో ఎక్కడ పుట్టారు మీరు? నేను ఇడికి డిస్టిక్, కేరళలో మధ్య భాగంలో. ఇడికి డిస్టిక్. ఊరు పేరు పాస్టర్ గారు? అడిమాలి అని ఒక స్థలం ఉంది. మీ తల్లిదండ్రుల పేరు? నా అమ్మ పేరు జానకి దేవి, నా నాన్న పేరు శంకర్. మీరు మీ కుటుంబంలో చిన్నవారని చెప్పారు కదా, మీకంటే ఎంతమంది ఉన్నారు? నా 4 అన్నదమ్ములు, 4 అక్కచెల్లు, మొత్తం 8 మంది. వెరీ గుడ్. చిన్న కుటుంబం. ఆ సంఘటన ద్వారా తర్వాత మీరు యేసుప్రభుని వెంబడించారు? అంటే ఆ తర్వాత వెంటనే యేసుప్రభుని వెంబడించడం నా మనస్సు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇంతకాలం నేను దేవుడు లేదని చెప్పుకొని తిరిగినందుని బట్టి అనేక ప్రశ్నలు మళ్ళీ లేస్తుంది. అది అట్లనే పోయిందేమో, ఒక్కటేసారి దేవుని నమ్మడం నా వలన అవ్వటం లేదు. ఇంకా నేను దేవుడు ఉన్నారని చెప్తే నేను ఓడిపోయిన వాడిని అవుతాను కదా. దేవుడు లేడని వాదించాను. మరలటి రోజు, అది మంగళవారం అనే జరిగింది. బుధవారం నేను మిరియాలు చెట్టు కింద ఇట్లా పాతుతున్నా. అప్పుడు మళ్ళీ అక్క వచ్చింది లిసి. నేనన్నా, ఓ భక్తురాలా ఎలా ఉన్నారు, నేను హేళన చేయడానికి. నేను అడిగిన, మీ దేవుడు ఉంటే ఇప్పుడు ఒక వర్షం పంపిస్తారా? అప్పుడు వాతావరణం అన్ని మంచిగా ఉంది. అప్పుడు ఆమె అన్నారు, నా దేవుడు అలా కూడా చేయగలుగుతారని. వెంటనే ఒక గాలి
ఆ గాలితో కూడా భయంకర వర్షం. నేనన్నా అది పూర్వ దిక్కు నుంచి గాలి వస్తే ఎట్లా వర్షం పడుతుంది, మీ దేవుడే పంపలేదు. అంత ఈజీగా ఒప్పుకోవట్లే. ఈ విధముగా ఒక్కొక్క విషయంలో దేవుడు ఉంటే ఇలాగా అవును కాక. నాకు ఒక వారం లోపు చాలా అనుభవం అయింది. అదృశ్యమైన ఒక జవాబు నాకు వస్తుందని. వన్ బై వన్ నేను దాన్ని వెనుక తిరగడం ప్రారంభించింది అనుకో. అంటే నేను విడిచిపెట్టలేదు. దేవుడు ఉంటే ఆ దేవుని అనుభవించాలని ఒక ఆశ. ఒక వారం తర్వాత నా హృదయంలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయింది. నాకు నమ్మకమైంది ఒకడు దేవుడు ఉన్నాడు. దేవుడు అనేది ఒక కథ కాదు, ఎవరి నేను మోసం చేయడానికి చెప్పుతున్న ఏదో ముసలమ్మ కథలు కాదు. ఇది నిజంగా దేవుడు ఉన్నారని నాకు అర్థమైంది. నేను ఒక రోజు ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్ళడం కూడా ఆశ్చర్యం. ఫస్ట్ టైం ప్రార్థనకి ఎందుకు వెళ్ళానండి, ఎట్లా వెళ్ళానంటే నెక్స్ట్ సండే నేను ఫిలిం చూడడానికి, అంటే సండే శుక్రవారం మా ఏరియాలో ఫిలిం మారుతుంది. శుక్రవారం చూడకపోతే సండే తప్పక కంపల్సరీ చూడడానికి మార్నింగే వెళ్తున్నా. అప్పుడు ఈ అక్క ఈ అన్నయ్య వారిద్దరు చర్చికి వెళ్తున్నారు. నాతో అడిగారు, చర్చికి వస్తారా? నేను చెప్పిన, మీ చర్చికా? నేనా? అది ఎన్నడూ జరగదు. కానీ ఈ అనుభవాలన్నీ నా హృదయంలో తిరుగుతున్నాయి. వీరు ఏం చేస్తున్నారు, ఎట్లా ప్రార్థన చేస్తున్నారు, ఒకసారి చూద్దామని మనసు ఉంది, కానీ ఒప్పట్లేదు. ఇప్పుడు నేను అనుకున్నా, నేను ఫిలిం చూడడానికి వెళ్తున్నాను కదా, నేను ఆ ఫిలిం చూడడానికి వెళ్తున్నానది మరిచిపోతే నేను వీరితో కూడా వెళ్తానని నా హృదయంలో అనుకున్నా. ఆ తర్వాత నేను ఈ బ్రదర్తో అన్నా, ఈరోజు ఇప్పుడు ఒక అద్భుతం జరిగితే మీతో కూడా నేను ప్రార్థనకి వస్తామన్నా. నాతో అడిగారు, ఏ అద్భుతం మీకు కావాలి, అది చెప్పండి. నాకు అప్పుడు 17 వయసు. నేను చాలా సాధారణమైన ఆ సమయంలో యవ్వన కాలంలో ఎలాగ ఆలోచిస్తారో అలాగనే ఆలోచిస్తుండే. పెద్ద అనుభవాలు ఏమి లేదు, దేవుడు అంటే తెలియదు. నాకు అర్థమయ్యే విధముగా నేను అడుగుతుండే, ప్రార్థన చేస్తుండే. నేను వారితో మాట్లాడి ఈ థియేటర్ అయిన తర్వాత నాకు గుర్తు వచ్చింది, అయ్యో నేను ఫిలిం చూడడానికి వచ్చాను. ఈరోజు నిజంగా మర్చిపోయాను. ఏదేమైనా అనుకున్నాం కదా. అలాగే నేను వారి దగ్గర ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒక సిస్టరు సక్కాయి గురించి ప్రసంగం చేసింది. పొట్టి చెక్కాయి. నేను కూడా ఇట్లా కూర్చున్నా. కొద్దిగా సమయం కూర్చున్న తర్వాత నొప్పి ప్రారంభమైంది. లేవాలంటే అందరూ కూర్చున్నారు, అందరూ గ్లోరీ హల్లెలూయా అంటున్నారు. నేను అనుకుని, ఇది ఏంటిది, శబ్దం చేస్తున్నారు. అంటే ఈ గ్లోరీ అంటే దాని అర్థం అవట్లేదు నాకు, హల్లెలూయా అంటే అర్థం కావట్లేదు. దాన్ని ఎందుకు చెప్తున్నారు, నేను పక్కకి చూస్తున్నా, కానీ అప్పుడప్పుడు ఆ ప్రసంగం వింటున్నా నేను. ఆమె చెప్పారు, సక్కాయి యేసును చూడడానికి దిగి వచ్చిన అనుభవాలు, అందరిని దాటి ఆయన పరిగెత్తుకుని వెళ్ళి చెట్టెక్కిన, చాలా మంచిగా వివరించారు. నేను కూడా అనుకున్నా, ఆ రోజు యేసుప్రభు ఉండే, ఈ రోజు యేసుప్రభు ఉండే, నేను కూడా అట్లా పరిగెత్తుతుండే. ఇదన్నీ అనుకొని ఆ ప్రసంగం విన్నాను. నేను ఇంటికి వెళ్తుండగా నా హృదయంలో మార్పు కలగడం ప్రారంభమైంది. వీడి తాగాలని ఆశ నాకు పోయింది, ఫిలిం చూడాలని ఆశ నాకు పోయింది. ఒక్కటే రోజుల్లో నేను ఆ రోజు నిర్ణయించాను, ఇంకా నేను ఎప్పుడు థియేటర్లో పోయి సినిమా చూడను అని, నేను కళ్ళు తాగను అని, ఇంకా నేను ఎన్నడూ సిగరెట్ తాగని. ఆ రోజు నాకు దేవుడు మారు మనసునిచ్చారు. అదే యథార్థమైన మారు మనసు ఆ రోజు నా హృదయంలో జరిగినాయి. నాకెవరో ఒక బైబిల్ ఇచ్చారు. కుഞ്ഞപ്പన్ అని సిఎస్ఐ చర్చిలో వెళ్తున్న ఒక హార్మోనియం వాయించి పాటలు పాడుతున్న ఒక తాతయ్య
ఆయన నాకు ఒక పాత బైబిల్ ఇచ్చారు. నాకు ఆశ అది చదవాలని. నేను చదవడం ప్రారంభించాను. ఇంట్లో ఉన్నవారు చాలా ఏం పట్టించుకోలేదు. నాతో అడిగారు, నాన్న అడిగారు, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? నేను చెప్పిన, నేను చర్చికి పోయిన. వారందరూ ఇట్లా గుంపు కూడి నవ్వారు. ఇంతవరకు పూజారి అవ్వడానికి వెళ్ళారు, ఇప్పుడు ఇదిగో ఫాదర్ అవ్వడానికి వెళ్తున్నారు అని చెప్పి నవ్వారు. కానీ నా హృదయంలో జరిగిన మార్పు గమనించలేదు. నేను బైబిల్ చదవటం ప్రారంభించాను. పనికిరాని ఎన్ని బుక్స్ చదువుతుండే. రాత్రి 12 గంటల వరకు ఏదో బుక్స్ చదువుతుండే. కానీ అదన్నీ పక్కకి పెట్టాను. బైబిల్ చదవాలి, ఏదో దొరుకుతుందని ఒక ఆశ. కొన్ని రోజుల తర్వాత ప్రార్థనకి వెళ్ళడం ప్రారంభించాను. నాన్న చెప్పారు, ఇది ఇక్కడ జరగదు, ఇది హిందువుల ఇల్లు. నేను పొలంలోనికి వెళ్ళి ఇట్లా చుట్టు పెట్టి దీపం మురించి అక్కడ కూర్చొని చదవడం ప్రారంభించాను. ఎవరు చూడకుండా రాత్రి. ఇంట్లో ఈ పనికిరాని బుక్ చదివినా ఎవరేమనలేకపోయేది. నేను ప్రార్థనకి పోవడం ప్రారంభించాను. తాగడం ఎందుకు చేశాను? మందిరములో ఉన్న వారికి తెలిసింది. నేను తాగడం తిరగడం వారికి ఏం బాధ లేకుండా, అదన్నీ దానిలో ఒక భాగం. కానీ నేను చర్చికి వెళ్ళడం ప్రారంభించాను, ప్రార్థన చేయడం ప్రారంభించాను, బైబిల్ చదవడం ప్రారంభించానని చెప్తే వింటే వారందరూ గుంపుగా ఇంటికి వచ్చారు. నాతో చెప్పారు, నేను ఎక్కడ కావాలన్నా పంపిస్తా. నేను చెప్పాను, నాకు అర్థమైంది ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని కొరకు నేను ఇంకా జీవిస్తానని నేను నిర్ణయించాను. నేను నిర్ణయించిన కూడా ఏ పాస్టర్ ముందు కాదు, ఎవరు నాకు చెప్పలేదు యేసుప్రభుని నమ్ముకోండి అని. నా అనుభవం అది, నేను అనుభవించాను. నేను రుచి చూసి తెలుసుకున్న ఒక పాట ఉంది, రుచి చూసి తెలుసుకునుడి ప్రభు భలా హై, చక్కర్ దేఖో ప్రభు భలా హై. నేను అనుభవించాను. ఇంకొకరి సాక్ష్యం, ఇంకొకరి ఎంకరేజ్మెంట్ నాకు అవసరం లేదు. నాకు అర్థమైంది, ఆకాశమును భూమిని సృష్టించిన ఒక దేవుడు ఉన్నారని, ఆ దేవుడు నా ప్రార్థన ఆలగిస్తాడని నాకు అర్థమైంది. మా దేశంలో సమస్యలు, ఒక పూజారి అవ్వడానికి వెళ్ళిన నాస్తికునిగా తిరిగినప్పుడు ఎవరికీ అవసరం లేదు, ఎవరు పట్టించుకోలే. కానీ దేవుడు ఉన్నాడని, భూమి ఆకాశమును సృష్టించిన ఒక దేవుడు ఉన్నారని తెలిసిన తాగుడు బంద్ చేశాను, బూతులు తిట్టడం. నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఒక్కసారి కూడా బూతులు తిట్టలే. కొన్ని విషయంలో కోపం వచ్చింది, కానీ ఎవరిని దూషించలేదు. అశుద్ధమైన మాటలు నేను అనలే. అనుభవాలు చాలా ఉన్నాయి. ఆ రక్షణ పొందిన దినాల్లో, నేను రక్షణ పొందిన తర్వాత నన్ను నేర్పించిన ఒక టీచర్ ఇంటికి వెళ్ళాను. టీచర్ పేరు జాను టీచర్. టీచర్ అక్కడ సోఫాలో ఇట్లా కూర్చున్నారు, నేను అక్కడ నిలబడి ఇట్లా మాట్లాడుతుంటే, టీచర్ మాట్లాడి కొద్దిగా సమయం తర్వాత నాతో అడిగారు, బిజు నీకేమైంది? నేనన్నా, నాకేం కాలేదు టీచర్. మళ్ళీ ఒక 10-15 నిమిషం మాట్లాడిన తర్వాత మళ్ళీ టీచర్ నాతో ఇట్లా చూసి అన్నారు, నీకేమైంది బిజు? నేనన్నా, నేను యేసుప్రభుని సొంత రక్షకుడే స్వీకరించాను. టీచర్ ఇట్లా చూసుకొని కూర్చొని నాతో అన్నారు, అదే నీ మాటలు మారిపోయింది. నాకు అర్థమైంది, యేసు హృదయంలో వస్తున్నప్పుడు మన మాటలు మారుతుంది, మన తలంపులలో మార్పు వస్తుంది. ఆమేన్. ఆ సమయం కొంచెం కఠినంగా ఉండే. మంత్రుల్లో ఉన్నవారు, లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు విరోధులయ్యారు. నేను తిరిగి రావడానికి ఇంట్లో హోమం జరగడం ప్రారంభమైంది. త్రిశూర్ అనే స్థలంలో నుంచి నాన్నగారు కొందరిని పిలిచి ఇంట్లో హోమం, దాని కొరకు పైసా ఖర్చు పెట్టారు. వారు అన్నారు, ఇదన్నీ ఒక డ్రమ్ లహరిలో వెళ్ళిపోయారు, కొన్ని దినమైన తర్వాత తిరిగి వచ్చేస్తారు అని చెప్పి వారు వెళ్ళారు.
కానీ ఈ రోజు వరకు నా డ్రమ్ లేకరి పెరుగుతుంది తప్ప తగ్గలే. ఎందుకంటే అనుభవములో నుండి అనుభవం పెరగడం ప్రారంభమైంది. అలాగా కొన్ని రోజులు ఇంట్లో ఉండగలిగాను. ఎక్కడికి నాన్నగారు వెళ్ళినా మీ కొడుకు యేసును నమ్ముకున్నారంట. నాన్నకి ఆ సమూహంలో మంచి విలువ ఉండే. నాతో నాన్న అన్నారు, నీ క్రైస్తవుడు అయి ఉండాలంటే నా ఇంట్లో ఉంటారు. ఇది హిందువుల ఇల్లు. నా ఆస్తిలో నుండి 10 పైసా నేను నీకు ఇయ్యను. నీ ఉండాలంటే నా ఇంట్లో ఉండవచ్చు, కానీ మేము ఎలాగ చేస్తున్నాం అలాగా. నా పెద్దన్నయ్య వచ్చి అన్నారు, నీవెవరు నేను చంపు, నేనుండాను నీకు తోడు, కానీ మార్గంలో నీ వెళ్ళవు. ఉన్నా ఒక 3 నెలల ముందు నేను అదే అన్ని చూశాను. అన్న అన్నారు, నీ మార్గమే మంచిది, దేవునికి స్తోత్రం. నీవు ఆ రోజు ఈ బైబిల్ పట్టుకొని వస్తున్నప్పుడు భూమి రెండై నేను దానిలోనికి దిగిపోతే బాగుండు అని అనుకునేది, కానీ నీ మార్గమే మంచిది. కానీ ఆ రోజు నా నాన్న రాత్రి 10 దాటి నాతో అన్నారు, క్రైస్తవుడై జీవించాలంటే నిర్ణయం తీసుకో, ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. వర్షం పడుతుంది, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. యేసుప్రభుని విడిచిపెట్టి ఉన్న జీవితం గురించి ఆలోచించడం సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నాకు అర్థమైంది. అదొక కథ కాదు, దేవునితో ఒక ప్రేమ నా హృదయంలో స్థిరపరచబడింది. నేను ఈరోజు చెప్పగలుగుతా, దేవుని ప్రేమ ఒక వ్యక్తి హృదయంలోనికి వస్తే మరణించడం అది పెద్ద కథేం కాదు, కానీ ఆయన ప్రేమలో నుండి దూరం అవ్వడం అసాధ్యమే. వర్షం పడుతున్నాయి. నాన్న నా చేతి నుండి బైబిల్ తీసుకుని ఒక బైబిల్ చింపేశారు. 2వ బైబిల్ తీసుకోవడానికి ప్రయత్నం చేసి నేను ఇయ్యలే, నేను గట్టిగా పట్టుకున్నాను. నాన్న అన్నారు, ఇప్పుడు బయటికి వెళ్ళు అని. నేను బయటికి వెళ్తుండగా నా అక్క వచ్చి అడిగారు, నీవు వెళ్తున్నావా? నేనన్నా, నేను వెళ్తున్నాను. ఆమె అన్నారు, నాకు కూడా తెలుసు సత్యమని, నీ ఎలాగ ఒక అబ్బాయి అయితే నేను కూడా నీతో కూడా వచ్చేస్తుండే. ఆమె ఏడ్చుకుని లోపలికి పోయింది. నేను ఏడుపు వస్తుంది, ఎక్కడికి పోవాలని తెలియదు. ఈ బైబిల్ గట్టిగా పట్టుకుని నడిచాను. చాలా దూరం వచ్చి ఒక తాటి చెట్టు కిందకి నిలబడి 2-3 గంటలు ఏడ్చాను. స్నేహితులు లేరు, తల్లిదండ్రులు లేరు, నేను ఎక్కడికి పోవాలి? వర్షం తడిసి చిట్లా ఆ చలితో వణుకుతున్నా. మనసు చెప్తుంది, తిరిగి వెళ్ళు, నాన్నతో చెప్పు. బుద్ధి చెప్తుంది, ఎందుకు ఇదన్నీ? నాకు ఒక స్వరం హృదయంలో నుండి వినబడిని, నాగలి మీద చేయి పట్టి వెనుకకి తిరిగి చూసేవారు స్వర్గ రాజ్యానికి యోగ్యులు కాదు. నా కొరకు తల్లిని తండ్రిని సమస్తమును విడిచిపెట్టిన వారు శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుతారు, నిత్య జీవం పొందుతారు. నేను ఆ వాక్యం నా హృదయంలో గుర్తు వచ్చినప్పుడు నా బైబిల్ ఇట్లా గట్టిగా పట్టుకున్నా, కుడి చేయి పైకెత్తిన. నేనన్నా, యేసయ్యా, ఈరోజు నాకెవరు లేదు, నా చేయిని పట్టుకో, నన్ను నడిపించు. ఎక్కడికి పోవాలి తెలియదు. 17 years అప్పుడు. 17 years. పాస్టర్ అంటే ఎవరు తెలియదు, బైబిల్ కాలేజ్ అంటే ఏడు తెలియదు, ఎక్కడ పడుకోవాలని తెలియదు, ఎవరు నన్ను నడిపిస్తారని తెలియదు. కానీ నాకు పూర్ణమ యొక్క విశ్వాసం ఉండే దేవుడున్నాడని, ఆ దేవుడిని నా చేయి విడవడాలి.
ఆ విశ్వాసంతో నేను చేయి పైకెత్తి చెప్పాను, నా చేయి పట్టుకోమని. 29 సంవత్సరం దాటింది ఆ చేయి విడువలే. ఆమేన్. చాలా అద్భుతం పాస్టర్ గారు. అక్కడ నుంచి మీరు ఎక్కడ వెళ్ళారు? ఆ తర్వాత నేను ఒక ఇల్లు కిరాయికి తీసుకుని కొన్ని రోజులు ఉన్నా. కానీ నాన్నకి తెలిసింది అక్కడ నేనున్నానని. ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వచ్చి చెప్పారు, ఆయన్ని చంపుతా, నిన్ను చంపుతా. ఆయన పాపం, ఆయన వచ్చన్నారు, బాబు మా ఇంట్లో ఎక్కడికి పోవాలి తెలియదు. విరోధులు చంపడానికి కూర్చున్న విషయం నాకు అర్థమైంది. ఒకరోజు ప్రార్థనకి వెళ్ళి వస్తున్నా, ఒక బ్రిడ్జి కింద 4 ఆయుధాలు పట్టుకొని కూర్చున్నారు, మా ఇద్దరిని చంపేస్తామని. ఆ రోజు నేను ఈ అన్నయ్యతో చెప్పాను, ఇదిగో నేను నేర్చుకున్న స్కూల్ అక్కడ ఉంది, మనం అక్కడ నుంచి వెళ్తాం, మంచి వెన్నెల, మనం కొంత అక్కడ పోయి కూర్చుంటాం. మేము ఆ దారిలో, వారి కూర్చున్న దారిలో ఆ రోజు వెళ్ళాలి, వేరొక దారిలో నుండి మా ఇంటికి పోయి ఒక్కొక్కటి నాకు తెలిసినప్పుడు నేను అనుకున్నా, ప్రాణం దేవుని సేవ కొరకు ఇవ్వడానికి భయం ఏమి లేదు, కానీ అనవసరంగా మనుషుల చేతిలో పడడం కంటే, ప్రభువా నీవు ఎక్కడికి పంపించినా నేను వెళ్తాను. ఆ రోజు అట్లా ప్రార్థన చేశాను. సండే నేను ఒక చర్చికి వెళ్ళాను. నేను విశ్వాసంలో వచ్చిందని, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని వారికి తెలిసింది. నాతో చెప్పారు, మీ సాక్ష్యం చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి, మా దగ్గర షేర్ చేయండి అని. నాకు అటువంటి అనుభవం ఏమీ లేదు, చెప్పడం నాకేం రాదు. నేను నిలబడి దేవునికి స్తోత్రం అని మలయాళంలో అన్నాను. నాకు తెలుగు రాదు, వేరే ఏ భాష రాదు ఆ సమయంలో. ఒక యవనస్తుడు ముందు ఇట్లా కూర్చున్నా. ఆయన ఇట్లా, నాకు గుర్తుంది, ఇట్లా చప్పట్లు కొట్టి నా వైపు చూసి, నేను ఆయన్ని చూడలేదు, ఆయన నన్ను ఎప్పుడు చూడలేదు, నేను నా సాక్ష్యం కూడా చెప్పలేదు అక్కడ. నా కుమారుడా, నా సేవ కొరకు నీ సిద్ధపడు, నీకు తెలియని దేశంలోనికి నేను నిన్ను పంపబోతున్నాను, నీకు తెలియని భాష నువ్వు నేర్చుకుంటా, అనేక లక్షల మంది నీ వెనుక వస్తారు. నాకేం అర్థం కాలేదు. అట్లా చెప్పారు ఆయన. కొన్ని విషయాలు ఇంకా చెప్పి ఆపేరు. నేను నా సాక్ష్యం చెప్పి కూర్చోను. ఆరాధన అయిన తర్వాత పాస్టర్ ఎంసీ థామస్ నాతో చెప్పారు, భోజనం చేసి వెళ్తాను. మేమిద్దరం కలిసి అక్కడ భోజనం చేయడానికి వెళ్ళి, ఆయన ఇంట్లో నేల మీద ఒక చాప వేసి దానిలో కూర్చొని మేము భోజనం చేస్తున్నప్పుడు నాతో అడిగారు, అర్థమైందా మీకు చెప్పినది? నేనన్నా, నాకు అర్థం కాలేదు అని నాతో అన్నారు. నీవు దేవుని సేవ చేస్తావు, అనేక భాష నేర్చుకుంటావు, అనేక దేశంలోనికి నువ్వు వెళ్తావు. నేననుకున్నా, అది ఎట్లా సాధ్యమవుతుంది? నాకు మలయాళం తప్ప ఏ భాష రాదు. స్కూల్లో నేర్చుకుంటున్న దినంలో అన్ని విషయానికి ఫెయిల్ అవుతుంటాయి, సబ్జెక్ట్స్లో అన్నిట్లో. నేనెట్లా వెళ్తాను? నేను ఇంకెక్కడ భాష నేర్చుకోగలుగుతాను? నా మలయాళం భాషనే మంచిగా రాదు, ఇంకెక్కడ నేను భాష నేర్చుకోగలుగుతాను? కానీ దేవుడు మార్గాలు తెరవడం ప్రారంభమైంది. కాకినాడలోనికి దేవుడు తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్లో. ఏ సంవత్సరం పాస్టర్ గారు? 1988 ఫిబ్రవరి 19 తారీఖు. వెరీ గుడ్. అక్కడ వచ్చినప్పుడు నాకు భాష రాదు. అప్పుడు వివాహం అయిందా మీకు? లేదు, 17 వయసే ఉంది. అప్పుడు 17 వయసుకే? 17 వయసుకే. కేరళలో ఉండడం అసాధ్యమైంది. నా ఇంటి వారు విరోధులు ఎక్కువ అయిపోయింది. మా ఊర్లో నుండి
క్రైస్తవ విశ్వాసంలో ఆ రోజుల్లో వచ్చిన ఎవరి గురించి నాకు తెలియదు. అక్కడ వచ్చి 8 నెలలు తెలుగు నేర్చుకున్నాను. వెరీ గుడ్. చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకున్నాను. తెలుగు ఇప్పుడు మంచిగా రాస్తారా మీరు? పాస్టర్ గారు, మీరు మలయాళం నుంచి తెలుగులో చాలా పాటలు రాశారు, ట్రాన్స్లేషన్ చేశారు. ఒక ఫేమస్ పాట కూడా ఉంది, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు అని పాట. ఆ పాట నా జీవితంలో చాలా అనుభవాలు ఇచ్చిన పాట. ఒకసారి ఆ పాట పాడతారా మా ప్రేక్షకులకు? దాని అనుభవాలు చెప్పిన తర్వాత పాడతాను. నేను మార్కండి అని ఒక పల్లెటూరులో సేవకి వెళ్తుండే, ఆదిలాబాద్లో. నేను ఈ పాట మలయాళంలో పాడుతున్నా, అన్ని భాషలో ప్రార్థన చేస్తున్నా. ఆ పాట తెలుగులోనికి వ్రాయమని పదాలు ఇస్తున్నాను. బస్సు కొరకు ఎదురు చూస్తుండే ఒక చిన్న గుడిసె దానిలో ఒక చెక్క ఉంది, దాని మీద కూర్చొని ఒక పేపర్ మీద రాశాను. బల్ల మీద నా చేతిలోనే పేపర్ పట్టుకొని, అంటే ఒక బల్ల మీద కూర్చొని నా పేపర్ మీద, అంటే టేబుల్ ఏమి లేదు, పరిశుద్ధాత్మ అద్భుతకరమైన తెలుగులో శబ్దం ఇచ్చారు. ఆ పాట ఈ రోజుల్లో నేను పాడుతున్నప్పటికీ అద్భుతకరమైన దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం నాకు ఇస్తుంది. ఒకసారి పాడి. పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు, నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదవు, నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదవు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు. నిజంగా దేవుడు ఎంత అద్భుతకరుడు. మీకు వేరే రాష్ట్రం నుండి ఈ ఆంధ్రప్రదేశ్కి నడిపించి భాషలో ఇంత చక్కగా ఈ పాట చాలా ఫేమస్ అయిపోయింది చాలా సంఘాల్లో. ఎన్ని పాటలు మీరు ట్రాన్స్లేట్ చేశారు పాస్టర్ గారు? 30 కంటే ఎక్కువ పాటలు. మీరు సిడీస్ కూడా రిలీజ్ చేశారు కదా? ఇప్పుడు రిలీజ్ అవుతుంది. పాటలు పాడి. మీ వివాహం ఎప్పుడైంది? 1994 జనవరి 27వ తారీఖు. సిస్టర్ పేరు? జెస్సీ. పాస్టర్ గారు, దేవుడు మీకు ఎంతమంది సంతానాన్ని ఇచ్చారు? 3 కొడుకుల్ని ఇచ్చారు. పేర్లు? వారి పేర్లు? పెద్ద కొడుకు షాలే, రెండవ బాబు జోబిన్, మూడవ జోయల్. ముగ్గురు కుమారులు. పెద్ద చాలా సంతోషం పాస్టర్ గారు. ఇంకా మీరు రాసినటువంటి పాటల్లో ఫేమస్ పాట ఒకటి సాగిపోదనేది చాలా సంఘాల్లో పాడి ఆశీర్వదింపబడిన పాటే. విశ్వాసముతో నేను సాగేదను, విశ్వాసముతో అన్ని చేసేదను, విశ్వాసముతో నేను సాగేదను, విశ్వాసముతో అన్ని చేసేదను, ఏది అసాధ్యము నాకిగా లేనే లేదు, విజయమే నాకుందిలే, ఏది అసాధ్యము నాకిగా లేనే లేదు, విజయమే నాకుందిలే, నే వెనుకంజ వేయను, విశ్వాస అడుగుతో మున్ముందు సాగెదను,
ఏది అసాధ్యము నాకిగా లేనే లేదు, విజయమే నాకుందిలే. ఈ పాట కూడా చాలా విశ్వాసంలో ఎదగడానికి అద్భుతకరమైన సందేశం కలిగిన ఒక పాటే. నా జీవితంలో కూడా ఎంకరేజ్మెంట్ దొరికిన ఒక పాట ఇది. ఈ పరిశుద్ధాత్ముడా అనే పాట మాత్రం చాలా ఫేమస్ అయింది పాస్టర్ గారు. ఆ పాట చాలా ఇంకొక స్టాంజా మా ప్రేక్షకులకు పాడి వినిపిస్తారు ఆ పాట. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో, మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో, ఆదిలో జరిగిన విధములుగా మీకిలి శక్తి నిమ్ము, ఆదిలో జరిగిన విధములుగా మీకిలి శక్తి నిమ్ము. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. వరదానములో రగులుకొని మేము వాక్యంలో వేర్లుండి ఎదుగుటకు, వరదానములో రగులుకొని మేము వాక్యంలో వేర్లుండి ఎదుగుటకు, కడవరి వర్షము మా మీద కుమ్మరించుము దేవా, కడవరి వర్షము మా మీద కుమ్మరించుము దేవా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. లోగాశలతో పోరాడి మేము సాతాన్యు శక్తిపై జయము పొంది, లోగాశలతో పోరాడి మేము సాతాన్యు శక్తిపై జయము పొంది, ధీరుడై నీ సేవ చేయుటకు అభిషేకించుమయ్యా, ధీరుడై నీ సేవ చేయుటకు అభిషేకించుమయ్యా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. అద్భుతమైనటువంటి పాట పాస్టర్ గారు. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకున్నాడు ఈ పాటను ట్రాన్స్లేట్ చేయడానికి. దేవుడు వాగ్దానం చేసినట్లుగా మిమ్మల్ని దేశం కాని దేశానికి దేవుడు నడిపించాడు. ఎన్ని భాషలు మీరు మాట్లాడతారు పాస్టర్ గారు? ఇప్పుడు 5 భాషల్లో భాషలు మాట్లాడతారు? నేను తెలుగు, మలయాళం, ఇంగ్లీష్, హిందీ, ఒరియా. చాలా సంతోషం. అంటే ఇప్పుడు మలయాళం తప్ప ఏ భాష రానటువంటి మీకు దేవుడు 5 భాషలు నేర్పించి అనేక ప్రాంతాల్లో, నాకు తెలిసి మీరు నార్త్ ఇండియాలో కూడా సేవ చేశారు. నార్త్ ఇండియాలో పంజాబ్లో సేవ చేశాను, జమ్మూ కాశ్మీర్లో సేవ చేశాను, ఉత్తరప్రదేశ్లో 3 స్థలాల్లో సంఘం స్థాపించాను, మహారాష్ట్రలో సేవ చేశాను, ఒరిస్సాలో జగదల్పూర్, ఛత్తీస్గఢ్ లో జగదల్పూర్ కందమాల్ ఆ ఏరియాలో పరిచయం చేశాను. ఒరిస్సాలో సిమిలిగూడ, జైపూర్, నవరంగ్పూర్ ఈ ప్రాంతాల్లో పరిచయం చేశాను. బస్తర్ ఏరియాలో పరిచయం చేశాను. ఆదిలాబాద్ లోనికి మళ్ళీ వచ్చాను. వరంగల్ ఎప్పుడు వచ్చారు పాస్టర్ గారు మీరు? 2000 సంవత్సరంలో వచ్చాను. 2000 సంవత్సరం వచ్చినప్పుడు అది కూడా ఒక అద్భుతమే. నేను కొత్తగూడెం ఏరియాలో మీటింగ్కి వెళ్ళి ఇట్లా వెళ్తున్నప్పుడు
హనుమకొండ బస్ స్టాండ్లో వచ్చాను. హనుమకొండ బస్ స్టాండ్ వచ్చినప్పుడు నేను అనుకున్నా, చాలా మంది ఉంటున్నారు కదా ఈ ఊర్లో, పెద్ద బస్ స్టాండ్. నేనన్నా, దేవా నీవు నన్ను పంపిస్తే నేను ఈ పట్టణంలో వస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నెల కాక మునిపే ఢిల్లీ ఆఫీసు నుంచి లెటర్ వచ్చింది, మీరు వరంగల్లోనికి వెళ్ళి పరిచయం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, ప్రభువా ఒక బైబిల్ కాలేజ్ ప్రారంభించాలని ఆశ ఉంది, అనేక మందికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆశ ఉంది. నీవు రైల్వే స్టేషన్ నుండి 7 కిలోమీటర్ల లోపు నాకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని. నా దగ్గర పైసలు లేవు. 500 కిరాయి ఇచ్చి ఉండడమే చాలా కష్టం. 5 ఎకరాల స్థలం, అది కూడా వరంగల్ పట్టణంలో రైల్వే స్టేషన్ కి 7 కిలోమీటర్ల లోపు కొనడం సాధ్యం కాదు. పాస్టర్ కురియన్తో కలిసి, పాస్టర్ అశోక్తో కలిసి 2-3 నెలలు తిరిగాను. నా దగ్గర పైసా లేదని వారికి తెలియదు. డబ్బులు ఉన్నాయి అనుకున్నారుగా వారు. కానీ 5 ఎకరాల స్థలం గురించి అంటున్నప్పుడు పాస్టర్ జడ్సన్ అబ్రహాంతో కూడా చెప్పి, ఆయన కూడా నాతో కూడా వచ్చి కొన్ని స్థలం చూపించారు. అద్భుతం. 2-3 నెలల తర్వాత దేవుడు నాకు పైసా ఇచ్చారు. ఎలాగా జరిగింది? విశ్వాసంతో అడుగు పెట్టానంతే. రైల్వే స్టేషన్ కి 4 కిలోమీటర్ల లోపు దేవుడు ఆ స్థలం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మీరు 7 కిలోమీటర్ల లోపల, దేవుడు 4 కిలోమీటర్ల లోపల. నేనేమన్నా అంటే, ప్రభువా ఎవరైనా రైల్వే స్టేషన్ లో దిగినా ప్రార్థనకి రావడానికి నడిచి రావడానికి ఉన్న దూరం, ఎందుకంటే పైసా లేకపోయినా నడిచి రావడానికి ఉన్న దూరంలోనే స్థలం ఇయ్యాలని దేవుడితో అడిగాను. దేవుడు అలాగనే ఇచ్చారు. నాకు తెలుసు, మన హృదయ కోరిక యథార్థమైతే, స్వార్థం లేకుండే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో చాలా జరిగినాయి. నేను ఇక్కడ 2004 వరకు నేను ఇక్కడ వరంగల్లోనే పరిచర్య చేశాను. ఆ తర్వాత చాలా దేవుని ప్రేమ తెలియని వారు ఒరిస్సా బోర్డర్, ఆంధ్ర యొక్క బోర్డర్లో ఉన్నారని ఇంటిని వాచల్ టీంలో పాస్టర్ పీజీ వరీసయ్య గారు అన్నారు. మీరు వెళ్తారా అని అడిగారు. నేను నిర్ణయించినదే, దేవా నీవెక్కడికి పంపించిన నేను వెళ్తాను. నాకు ఇక్కడనే అభిషేకం ఉండాలని లేదు. ఇక్కడనే దేవుడు, ఎక్కడికి ప్రశ్నించకుండా వెళ్తానని దేవునితో నిర్ణయించాను నేను. బీజు అబ్రహాం అంటే అబ్రహాం గారి లాగానే దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధమే. వెరీ గుడ్. నేను అక్కడికి వెళ్ళాను. నేను ఇశ్రాయేల్ ప్రజల చరిత్ర నేర్చుకున్నప్పుడు రాత్రి మేఘస్తంభం, అగ్ని స్తంభం, పగలు మేఘస్తంభం అయి వారిని నడిపించారు. ఎప్పుడు మేఘం పైకి లేచిందో వారి ప్రయాణం ప్రారంభించారు. నా వాగ్దాన దేశం ఇది కాదని నాకు తెలుసు. నేను దేవుని నమ్ముకున్న తర్వాత, బైబిల్ నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది, నాకు ఒక దేశం ఉందని. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర పెద్ద బండలు ఉండే, అక్కడ ఇట్లా పడుకుని పైకి చూస్తే నక్షత్రం, చంద్రుడిని చూస్తుండే. ఇది దాటి ఏముందని అనుకునేది. ఇప్పుడు నాకు తెలుసు, ఆ సూర్య చంద్ర నక్షత్రం దాటి ఒక దేశం ఉందని. ఆమేన్. ఆ దేశంలో చేరే వరకు ఎక్కడికి దేవుడు పంపించినా వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అనుకున్న, వరంగల్లో స్థలం ఇచ్చిన దేవుడు ఇక్కడ కూడా స్థలం ఇస్తారు. అక్కడ కూడా 5 ఎకరాల స్థలం వరకు ప్రార్థన చేసి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎకరాల స్థలం. ఇప్పుడు వరకు 5 ఎకరాలే నాకు వచ్చిందనుకో, ఇంకా 10 ఎకరాలు అడుగుతా. చాలా సంతోషం. అక్కడ 32 స్థలములో ఆ స్థలం దొరికిన అద్భుతమే. మా దగ్గర పైసలు లేవు. నేను ఇంచుమించు 2 నెలల ఈ స్థలం కొరకు వెతికి తిరిగాను. స్థలం లేని వారు విశ్వాసంతో అడుగు పెట్టడానికి కూడా నేను ఈ అనుభవాలు చెప్తున్నాను. ఒక స్థలం చూశాను, అడవి ప్రాంతం అలాగుంది.
అక్కడ ఎప్పుడు కూడా ఏం పంట పండించలేదు. నేను ఒక వ్యక్తిని పిలిచి అడిగితే ఆయన చెప్పారు, ఏం ములవదండి ఆ భూమిలో, ఎవరు ఏం పండించలేదు. నేను అనుకున్నా, అది వేసినప్పుడు నుండి నా కొరకు వేర్పరచబడిన స్థలం ఇది. నేను ఆ స్థలం చూసి నాకు ఇష్టమైంది. నేను ఇంటికి పోయి నా భార్య జెస్సీని కూడా తీసుకొచ్చాను. నేను ఆ స్థలం మధ్యలో నిలబడి నేను అడిగాను, మంచిగా ఉంది ఆ స్థలం? ఆమె ఆ తర్వాత నా వైపు చూస్తుంది, ఏమంటుంది? నేనన్నా, ఇది మనం కొంట. ఆమె నా ముఖంలోనికి చూస్తుంది. ఆమెకి తెలుసు పైసా లేదని. నేను పేడ్స్ ఇట్లా తీసి దాని నుంచి ఇట్లా ₹1 తీశాను. ఆమె నాతో అడిగింది, ఎందుకు ఈ ₹1? నేనన్నా, ఇది పాతి పెట్టి అడ్వాన్స్ ఇవ్వబోతున్నా. ఆమేన్. విశ్వాసంతో. అప్పుడు ఆమె అన్నారు, నా ₹1 కూడా కలుపు. మేము ₹2 అక్కడ తవ్వి పాతి పెట్టి ప్రార్థన చేసిన, ప్రభు ఈ స్థలం కొరకు అడ్వాన్స్ ఇచ్చేసాను, మిగిలిన పైసా నీవు ఇవ్వాలని. 45 రోజులు పాస్టర్ గారు ₹1 అప్పు లేకుండా ఆ స్థలం ఆయనకి కావలసిన పైసలు ఇచ్చి ఆ స్థలం రిజిస్టర్ చేశాను చర్చ్ పేరు మీద. హల్లెలూయా. నాకు ఒకటి ఆశ, నా పేరు మీద ఆస్తి సంపాదించడం కంటే దేవుని పేరు మీద నా పిల్లల అవసరతలు దేవుడు చూసుకుంటాడు. పెద్ద బాబు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయన తీసుకుపోవడానికి నేనేం కష్టపడలేదు. నేను దేవుని మార్గంలో నమ్మకంగా నడుస్తున్నప్పుడు నా అవసరతలు అన్ని దేవుడు చూసుకుంటున్నారు. అక్కడ కూడా అద్భుతాలు జరిగినాయి. నేను 32 స్థలంలో కూడా నేను చెప్పగలుగుతా, ఒక్కొక్క స్థలంలో చర్చి కట్టడానికి ఇదే విధముగా దేవుడు అద్భుతం చేశారు. ఎక్కడికి పోయినా ప్రజల జీవితంలో కూడా ఒకటి మారు మనసు, ఆ తర్వాత స్వస్థత. కొన్ని అద్భుతాలు మీ పరిచర్యలో జరిగిన స్వస్థతలు మరి మా ప్రేక్షకులతో పంచుకోండి. ఈ వరంగల్లోనే జరిగిన ఒక అద్భుతాలు చెప్తా. పెద్ద మగడలో ఉన్నాయి సహోదరి. నేను ఇక్కడ మీటింగ్ నడిపిస్తుండే ఆ సహోదరి ప్రార్థనకి వచ్చింది, ప్రార్థన చేయించింది. చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు లేదండి, సంతానం లేదు. నేను ప్రార్థన చేశాను. ఆ తర్వాత బొబ్లీకి నేను వెళ్ళిపోయాను, ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాను. ఒకరోజు నాకు ఫోన్ చేసి సహోదరి అడిగింది, పాస్టర్ గారు నేనంటే మీకు తెలుసా? నేను అడిగినా తెలియదమ్మా ఎవరని. తిలక్ అక్క అన్నారు. ఓ తిలక్ అంటే నాకు తెలుసు. నేను అడిగాను, ఏంటమ్మా దేనికి ప్రార్థన చేయాలి పాస్టర్ గారు? నాకు సంతానం లేదు, చాలా సంవత్సరాలు అయింది మా పెళ్ళి. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయమ్మా, నేను కూడా ప్రార్థన చేస్తా. ఆమె వెంటనే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఒక్క నెల తర్వాత మళ్ళీ ఆమె కాల్ చేసి ఏమన్నారంటే, పాస్టర్ గారు ఏం కాలేదు. నేను మళ్ళీ ప్రార్థన చేశాను. మళ్ళీ ఒక్క నెల తర్వాత ఆమె ఫోన్ చేసి అన్నారు, పాస్టర్ గారు ఏం కాలేదు పాస్టర్ గారు. నేనన్నా, కొందరు విశ్వాసముతో వెనుకబడి ఆశీర్వాదం పొందుతారు. అంటే ఒక్కసారి కాకపోతే అంటే బలాత్కారముతో స్వర్గరాజ్యమును స్వాధీనపరుచుకుంటారని బైబిల్లో. మళ్ళా ప్రార్థన చేయమని నేనన్నా, మా పని చేయి, రేపు ప్రొద్దున నుండి 1 గ్లాసు మంచినీళ్ళు ప్రార్థన చేసి తాగు, దేవుడు ఈ నెల నీకు అద్భుతం చేస్తారు అన్నాను. ఆమె అదే చేసింది. 1 నెల తర్వాత ఆమె కాల్ చేసి అన్నారు, పాస్టర్ గారు నా జీవితంలో దేవుడు అద్భుతం చేశారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత 2 సంవత్సరం మళ్ళీ ఆమెకి పిల్లలు కాలేదు. ఆమె అన్నారు, నాకు ఇంకొక కొడుకు కూడా కావాలి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయరు. మళ్ళీ కొడుకు ప్రార్థన చేశారు, దేవుడు ఆశీర్వాదం ఇచ్చారు.
పిల్లలు లేని వారు, ఇల్లు లేని వారికి ఇల్లు అనుగ్రహం. అంటే ఒక పైసా కూడా లేని వారు, ఈ దేశంలో మాత్రం కాదు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, ఇక్కడ అన్ని వెళ్ళిన చోటు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం. అద్భుతంగా, ఇదన్నీ అసాధారణమైన విషయానికి అద్భుతం అంటారు. సాధారణమైన విషయానికి మనం అద్భుతమని అనలేదు. సాధారణమైన స్థితి. నా జీవితంలో ఎలాగ యేసు ప్రభుని అనుభవించడానికి దేవుడు కృపను అనుగ్రహించారు, అదే విధముగా దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది జీవితంలో అద్భుతాలు జరగడం నేను చూస్తున్నా. అప్పున్నవారు అప్పులో నుండి విడుదల పొందడం, దెయ్యపు శక్తిలో నుండి ప్రజలు విడుదల పొందడం. కొన్ని సంవత్సరాల క్రితమే కరీంనగర్ దగ్గర పాతగూడు అని ఒక స్థలం ఉంది. అక్కడ నారాయణరావు, ఆయనకి శరీరం ఇట్లా వణుకుతుండే. పాస్టర్ యోహాన్ అక్కడ పరిచర్య చేస్తున్నారు. ఆయన చనిపోతారని, ఆయన దహనం చేయడానికి ఆయన పెట్టిన మామిడి చెట్టు కొట్టారు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత దానిలోని దహనం చేయాలని. దేవుడు ఆయన్ని విడిపించారు. ఇదివరకు ఆరోగ్యంగా ఉన్నారు. ఒకరోజు ఆయన నిద్రపోయినప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించారు. 3 హెలికాప్టర్లు ఇట్లా తిరుగుతున్నారు. ఇక్కడనే మన మందిరం కట్టాలని, ఆయన మందిరం కట్టడానికి అక్కడ స్థలం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు జరుగుతుంది. అదే ఊరిలో డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయి, నేను అక్కడ వెళ్ళి ప్రసంగం చేయడం ప్రారంభించినప్పుడు చాలా నవ్వుకొని నా ముందు కూర్చుంటుండే. కానీ ఆరాధన ప్రారంభమైంది, దెయ్యపు శక్తి చేత ఆమె పీడించబడడం ప్రారంభమైంది. అదే రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకి విడుదల ఇచ్చారు. ఆమేన్. అంటే దెయ్యపు శక్తి ఒక వ్యక్తిలో కార్యం చేయడం ప్రారంభిస్తే కుటుంబంలో ఉన్న సమాధానం పోతుంది, ధన విషయంలో వారికి అభివృద్ధి కలగదు, భార్య భర్త మధ్యలో వారికి సంబంధం కలగదు. అంటే ఏ విషయంలో అయినా అద్భుతాలు కలగాలంటే ప్రార్థన. ఒక ఫోన్ కాల్ వస్తుంది పాస్టర్ గారు, చూద్దాం. హలో, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఇప్పటి వరకు సాక్ష్యం విన్నారా పాస్టర్ బీజు అబ్రామ్ గారి సాక్ష్యం? అవునమ్మా, అవునమ్మా. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టే ఉన్నది నా చరిత్ర అంతా. ఇప్పుడు నా భర్త నన్ను బయటికి వెళ్ళకుండా నన్ను కట్టేస్తాను. ఇప్పుడు ఆయన బాగుంటలేడు. ఆయనకు నన్ను ప్రార్థన బంద్ చేసిన కాంతి ఆయనకు వర్షములని ఆ వ్యాధి దాటి అది ఎన్ని మందులు వాడినా కూడా అది తక్కువ అయితే లేదు. అయ్యగారు నా భర్తకు మారు మనసు ఇచ్చేటట్టు, నన్ను నా భర్తను సన్నిధికి నడిచేటట్టు మా గురించి కొంచెం ప్రార్థన చేయాలి. తప్పకుండా అమ్మా. దైవజనులు పాస్టర్ బీజు అబ్రాహం గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మీ పేరేంటమ్మా? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి. హలో భాగ్యలక్ష్మి. ప్రైజ్ ది లార్డ్. మేము ప్రార్థన చేస్తాం. విశ్వాసముతో అడుగుబెట్టు. మీ విశ్వాసానికి విరోధముగా ఏ శక్తి నిలబడదు. ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన మా తండ్రి, భాగ్యలక్ష్మి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆమె జీవితంలో నీవిచ్చిన దర్శనము కొరకు స్తోత్రం. ఆమె నీ ప్రేమ అనుభవించడానికి నీ కృపను అనుగ్రహించావు తండ్రి. ఆ కుటుంబంలో జరుగుతున్న విరోధమైన సమస్యలన్నీ యేసు నామములో తొలగిపోనుగాక. దేవుని ప్రేమ తెలుసుకొని తన భర్త దేవుని ఆశీర్వాదంలో నడిపించబడడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రభువా, భాగ్యలక్ష్మి దీవించబడనుగాక. మంచి సాక్ష్యం ప్రజలకు పంచిపెట్టే విధముగా నీ బిడ్డను దీవించు, కృపతో కాపాడు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో పాస్టర్ గారు, నిజంగా మీ సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది. కీర్తనకారుడు 27వ కీర్తన 10వ వచనంలో సెలవిచ్చిన రీతిగా, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. దేవుడు అద్భుత రీతిగా మిమ్మల్ని నడిపించాడు. ఇంకో కాల్ వస్తుంది, చూద్దాం. హలో హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మ హలో హలో అమ్మా విన్నర్ సాక్ష్యం విన్నాను సార్. అమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మాది ఇక్కడ హనుమకొండ సార్. మీ పేరమ్మా? నా పేరు సుజాత. సుజాత, మంచిదమ్మా. ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తారు, దేని కొరకు ప్రార్థన చేయమంటారు? సార్ నేను జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చేలాగా. తప్పకుండా అమ్మా, ప్రార్థనలో మీరు ఏకీభవించండి. పాస్టర్ బీజు అబ్రహం గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. సుజాత జాబ్ కొరకు ప్రార్థన. సహోదరి సుజాత, మేము ప్రార్థన చేస్తాం. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తామమ్మా. ఇందాక మీరు మాట్లాడుతుంటే నేను విన్నాను సార్ మీకు సాక్ష్యాన్ని. అవునమ్మా, దేవుడు మీ కొరకు మమ్మల్ని చాలా బలపరుస్తుంది. ఇంత విశ్వాసంగా మేము మీకు అమ్మ ప్రార్థన చేస్తా. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసముతో అడుగుపెట్టు, అద్భుతాలు మీ కంటి ముందు మీరు చూస్తారు. ఇదిగో మన ప్రార్థన ఆలకించే ఒక దేవుడు సజీవుడు. మేము ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సహోదరి సుజాత కొరకు ప్రార్థన చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డ జీవితములో అద్భుతం జరుగునుగాక. ప్రభువా, ఆమె జాబ్ లేకుండా నీ సన్నిధిలో ప్రార్థన చేయమని కోరుకునుచుండగా, ప్రభువా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నా, మార్గం తెరవబడునుగాక. ప్రభువా, బలహీనత యందు నీ బలం పరిపూర్ణమవుతుంది. ఆ పరిపూర్ణమైన బలం సుజాత మీద వచ్చునుగాక. ప్రభువా, మార్గం తెరవబడునుగాక. దేవుని కృపతో నీ బిడ్డను కాపాడి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తారు సుజాత. మంచిదమ్మా, రెగ్యులర్ గా మీరు కార్యక్రమాలు చూడండి. మీరు పొందినటువంటి ఆత్మీయ మేలు మిగతా వారికి కూడా మీరు పంచుకోండి. ఈ సేవలో మీరు పాల్భాగస్తులు కావాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. హలో ప్రైజ్ ది లార్డ్. అమ్మా అమ్మా హలో అమ్మా, బాగున్నారమ్మా? ప్రైజ్ ది లార్డ్ అమ్మా. పాస్టర్ బీజు అబ్రహం గారు సాక్ష్యం విన్నారా? పాస్టర్ బీజు అబ్రహం గారు మీ ఇంటికి వచ్చారు ఒకసారి గృహ కూడికలో. చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేయమంటారు అమ్మా? దేని కొరకు ప్రార్థన చేయమంటారు? సరే, రమ్య కొరకు ఉద్యోగం కొరకు సిడ్నీలో. సరే, రమ్య జాబ్ కొరకు ఆస్ట్రేలియాలో సిడ్నీలో జాబ్ కొరకు ప్రార్థన చేస్తా. సిడ్నీలో చాలా మంది ప్రార్థన విని ఆశీర్వదింపబడిన ఉన్నారమ్మా. ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ప్రభువా, నీ బిడ్డ చెప్పిన విషయంలో మేము ప్రార్థన చేస్తున్నా. రమ్య ప్రభువా వేరొక దేశంలో ఉంది, ఉద్యోగం లేకుండా అక్కడ ఉండడం కష్టమైతుంది. నేను ప్రార్థన చేస్తున్నా, యేసుక్రీస్తు నామములో నీ బిడ్డ కొరకు మార్గం తెరవబడును గాక. నైనా నీ ఆశీర్వాదం నీ బిడ్డ మీద ఉండును గాక. అక్కడ నీ నీడ, నీ గైడెన్స్, నీ ప్రేమ పొందుటకు సహాయం చేయి. నీ ఆశీర్వాదములో నడిపించు. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదమ్మా. హలో ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మీ పేరమ్మా? పాలకుర్తి దివ్య అమ్మ. మంచిదమ్మా, మీరు రెగ్యులర్ గా కార్యక్రమాలు చూస్తున్నారు, కాల్ చేస్తున్నారు. దేని కొరకు ప్రార్థన చేయమంటారు? పాస్టర్ బీజు అబ్రహం గారు ప్రార్థన. మీ నాన్నగారి పేరమ్మా? సంపత్రావు. అమ్మా తప్పకుండా అమ్మా. పాస్టర్ బీజు అబ్రహం గారు ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తారు. సహోదరి దివ్య కొరకు వారి తండ్రి గారు అన్వేష్ జాబ్ కొరకు మా ప్రార్థన చేస్తా. దివ్య ప్రార్థన చేస్తా. అమ్మా దివ్య దివ్య ప్రార్థన చేస్తా.
ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభువా, నీ బిడ్డ మాతో ప్రార్థన కోరినందుని బట్టి నీ పాద సన్నిధిలోనికి నీ బిడ్డ ప్రార్థన సమర్పించుకుంటున్నాను. ప్రభువా, నీవు ఆశీర్వదించు తండ్రి. నీ హస్తం చాపు. నీ బిడ్డకి బోర్వెల్ వేయాలని ఉంది. అన్వేష్ జాబ్ కొరకు ప్రభువా, నాన్నగారు బాగలేకుంటున్నారు. ప్రభువా, నీ హస్తం చాపుతున్నప్పుడు అన్ని విషయంలో ఒక కుటుంబానికి విడుదల కలుగుతుంది. రోగం, దుఃఖం, అప్పు, బాధలన్నీ నీవు తొలగిస్తావు. నైనా నీ సన్నిధి మా జీవితానికి, కుటుంబానికి మేలే. మేము ప్రార్థన చేసి దివ్య కుటుంబమును దీవిస్తున్నా. యేసుక్రీస్తు నామములో ఆ కుటుంబములో సాతాను తీసుకుని వచ్చిన ప్రతి బాధల్లో నుండి విడుదలను అనుగ్రహించు. సాతాని క్రియలు ఆ కుటుంబములో జయం పొందకుండా దైవ శక్తి ఆ కుటుంబములో క్రియ చేయడం ప్రారంభమవునుగాక. ప్రభువా, సిలువలో నీవు సాధించిన జయం, పునరుద్ధానం ఒక శక్తి ఆ కుటుంబంలో క్రియ చేయుటకు మేము ప్రార్థిస్తున్నా. నీ కృప, నీ అనుగ్రహం నీ బిడ్డపై ఉండును గాక. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, థ్యాంక్ యూ అమ్మా. కాల్ చేస్తుంది. ఈ కార్యక్రమాలు దయచేసి మీ బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయండి. వారు కూడా చూసి మీరు పొందేటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు వారు కూడా పొందుకుంటారు. థ్యాంక్ యూ అమ్మా. పాస్టర్ గారు, మరి దేవుడు గొప్ప దేవుడు అని మీ సాక్ష్యం ద్వారా మేము తెలుసుకుంటూ ఉన్నాం. మీ తల్లిదండ్రుల తర్వాత మిమ్మల్ని చేరదీశారా? నా నాన్న చనిపోయారండి. దానికి మునుపు నాకు ఉత్తరం రాశారు. నీ దేవుడే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. హలో, ప్రైజ్ ది లార్డ్. మీ పేరు? సుధాకర్. పెగడపల్లి నుంచా? హలో, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గియండి. బ్రదర్ సుధాకర్, ఎలా ఉన్నారు? మీ దేవుడు 2వ శనివారం గొర్రెకుంట స్వస్థత కోడికకు వచ్చుట ద్వారా, దైవజనులు మీ కొరకు ప్రార్థించడం ద్వారా దేవుడు మీకు విడుదలనిచ్చాడు కదా. ఇప్పుడు పాస్టర్ బీజు అబ్రహాం గారు సాక్ష్యం విన్నారా? ఇప్పుడు మీకు దేని కొరకు ప్రార్థన చేయమంటారు? మంచిది, తప్పకుండా మరి ప్రార్థనలు ఏకీభవించండి. దైవజనులు ప్రార్థన చేస్తారు. కాలు నొప్పి. సుధాకర్. ప్రేమ కలిగిన మా తండ్రి, సుధాకర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నైనా నీ అద్భుతకరమైన హస్తం నీ కుమారుని వైపు చాపు. సుధాకర్ కాల్లో ఉన్న నొప్పి యేసుక్రీస్తు నామములో దూరమగునుగాక. ప్రభువా, నడిచి పని చేయాలి, నడిచి కష్టపడడానికి ఈ కాలు అవసరం. నైనా ప్రార్థన చేస్తున్నా, ఆ కాల్లో ఉన్న నొప్పి ఈ క్షణమే దూరమగునుగాక. స్వస్థత యొక్క శక్తి ఈ సమయం ఆ కాల్లో క్రియ చేయుటకు నేను ఆజ్ఞాపిస్తున్నా. సాతాను తీసుకుని వచ్చిన ప్రతి బలహీనత నీ కుమారుని కుటుంబంలో నుంచి దూరమవునుగాక. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది సుధాకర్ గారు. ఆగస్టు నెల 12వ తారీఖు 2వ శనివారం గొరికుంటలో జరిగేటువంటి స్వస్థత కూడికకు మీరు రండి. అనేకులను తీసుకొని రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ కాల్ చేసినందుకు వందనం. ఇప్పుడు పాస్టర్ గారు, ఇంతగా మీరు అద్భుతమైన సాక్ష్యం మరి చెప్పారు. తర్వాత ఎంతలోపై కాల్ వచ్చింది. మీ నాన్నగారు చనిపోక ముందు చెప్పినటువంటి మాట మా ప్రేక్షకులకు మరి ఒకసారి చెప్తారా? నా నాన్న రాశారు, నాకు ఉత్తరం రాశారు. నీ దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. తప్పు చేశాను, నిన్ను నా ఇంట్లోంచి వెళ్ళగొట్టినందుని బట్టి అని. ఈ రోజుల్లో నేను ఇంటికి వెళ్తే అందరూ వచ్చి కూర్చుంటారు ప్రార్థనకి. నా ఇంట్లో ఉన్న అన్ని దేవునికి విరోధమైన క్రియలు బంద్ అయింది. వారందరూ మీ దేవుడే మా దేవుడని స్వీకరించారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. మీ కుటుంబ సభ్యులందరినీ కూడా మార్చివేశాడు. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు వరంగల్లో ఐఈటి అంటే ఇండియన్ ఎవాంజలికల్ టీం పక్షంగా మీరు చేస్తున్న పరిచర్య కొన్ని మాటలు చెప్పండి. మా ఇండియన్ ఎవాంజలికల్ టీం ఒక లక్ష్యం ఏంటంటే రీచ్ ద అన్రీచ్డ్ అట్ ఎనీ కాస్ట్. అంటే దేవుని ప్రేమ తెలియని స్థలంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించాలని మా ఆశ.
బైబిల్ ట్రైనింగ్ జరుగుతుంది. అనేక మంది యవనస్తులను మేము దేవుని సేవ కొరకు సిద్ధపరుస్తున్నా. పరిచర్య ఎలాగ చేయాలి, ఎలాగా దేవుని రాజ్యముని ప్రకటించాలని, ఎలాగ ప్రార్థన చేయాలి అని మేము నేర్పిస్తున్నా. అలాగనే ఎక్కడైతే దేవుని ఆరాధన జరగటం లేదో అటువంటి స్థలంలోనికి వెళ్ళి వారిని దైవ ఆరాధనలోనికి మేము నడిపిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉంది. అలాగనే ఊరికొండలో కూడా ప్రార్థన 6:30 నుండి 9 వరకు ఆదివారం ఉంది. శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అనేక మందికి దేవుడు విడుదల ఇస్తున్నాడు. అనేక ఏరియాలో 100 సంఘాల కంటే ఎక్కువ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాలు, హైదరాబాద్ ఏరియాల్లో అయ్యిటి వలన ప్రారంభించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. చాలా సంతోషం పాస్టర్ గారు. ప్రియ రివైవల్ టీవీ ప్రేక్షకులు, మరికొంత సమయం దైవజనులు పాస్టర్ బీజు అబ్రహాం గారు మన స్టూడియోలో ఉండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. మీలో ప్రార్థన అవసరత ఉన్నవారు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కు మీరు వెంటనే కాల్ చేయండి. దైవజనులతో నేరుగా మీరు మాట్లాడి ప్రార్థన చేయించుకోవచ్చు. పాస్టర్ గారు, బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారిని మీరు బాగా ఎరుగుతుంది. ఇందాకే మీరు చెప్పారు అనేక స్థలాలు కూడా వారు మిమ్మల్ని తీసుకెళ్లి చూపించారని. దైవజనులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారిని దేవుడు బలంగా వాడుకొంచున్నాడు. అంతర్జాతీయ సువార్థికులుగా ఈ రివైవల్ టీవీ ఛానల్ ప్రారంభించడం ద్వారా గొప్ప ఉజ్జీవం ఈ కడవరి దినాల్లో వరంగల్ నుండి బయలుదేరుతుందని అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు దైవజనులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారికి ఉన్నటువంటి సంబంధం మా ప్రేక్షకులకు వివరిస్తారా? 2000 సంవత్సరంలో నేను ఇక్కడ వచ్చినప్పటి నుండి జడ్సన్ బ్రహ్మయ్య గారి సమర్పణ ప్రార్థన, ఆ దీన మనసు కలిగి ఉన్న నడుక, అదే దేవుడు ఇంత గొప్పగా దీవించడానికి కారణం. ఆమేన్. ఒక దీనత్వము కలిగిన ఒక వ్యక్తిని ఒక కాల్ వస్తుంది, చూసి మళ్ళీ. హలో హలో, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మీ పేరు? మా పేరు ఎస్పరా, మాది వరంగల్. వరంగల్ ఎక్కడమ్మా? వరంగల్ అది యూనివర్సిటీ దగ్గర నగర్. నయీం నగర్. అమ్మా, మంచిదమ్మా. ఇప్పుడు పాస్టర్ బీజు అబ్రహాం గారి సాక్ష్యం విన్నారా? విన్నాం సార్. దేని కొరకు ప్రార్థన చేయమంటారమ్మా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మా అల్లుడు కొంచెం అంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వేరే క్యాస్ట్ అమ్మాయిని. అమ్మా, అయితే ఒక సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు క్యాస్ట్ పిలుచుకొని అమ్మాయి పోయిన ఆగస్టు 27 సెప్టెంబర్ 10వ తారీఖు ఉరేసుకొని చనిపోయింది. అయ్యో. మా అల్లుడు అమ్మా, ఆ కేసు విడుదల అవడం కోసము ప్రార్థన చేయాలి. తప్పకుండా అమ్మా, మీరు ప్రార్థనలో ఏకీభవించండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, యేసయ్య కార్యం చేస్తాడు. మీరు ప్రార్థనలో ఏకీభవించండి. పాస్టర్ గారు ఇప్పుడు ప్రార్థన చేస్తారు. కోర్టు కేసు నుండి ఆ కేసు నుండి విడుదల కావాలి. మంచిదమ్మా. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. న్యాయం, సత్యం నీది ప్రభువా. నీవెరిగి ఉన్న దేవుడవు ప్రభు. ఆ విషయం ఎలాగ జరిగింది, ఎందుకు జరిగింది, న్యాయమైన విషయంలో నీవు తీర్పు తీర్చే దేవుడు. అన్యాయం ఆ కుమారుని వలన జరగకపోతే నీ అద్భుతకరమైన హస్తం నీవు చాపమని ప్రార్థన చేస్తున్నా. నీ కృప, నీ అనుగ్రహం దయచే, విడుదలను అనుగ్రహించు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అయితే నేను చెప్తున్న జడ్సన్ అబ్రహాం గారి గురించి జడ్సన్ అబ్రహాం గారి గురించి చెప్తుండే నేను. ఆ దినంలో నుండి ఆయన చేస్తున్న బిజినెస్ లో, ఆయన నడుకలో, తలంబుల్లో మేము కలిసి మాట్లాడుతున్నప్పుడల్లా హృదయంలో నుండి ప్రజల రక్షణ అనే ఆశ మాత్రమే కనబడేది.
బిజినెస్ చేయాలి జీవితం కొరకు, కానీ దానిలో నుంచి వచ్చిన ఏదైనా తన యజమానుని పరిచర్యకి వాడాలనే ఒక ఆశ స్పష్టంగా కనబడుతుండే. ఏది కొన్నా ఏది తయారు చేసినా నేను గమనిస్తున్నప్పుడు అన్ని ఆయన యజమానుని మహిమ దీనిలో ప్రకటించబడాలని మాత్రం ఒక ఆశ కలిగిన మనం చెప్పగలుగుతాం కదా. ఈ లోక విషయంలో పిచ్చివాడని చెప్తారు. ఇంత అవకాశం దొరికిన తర్వాత కూడా తన రాజ్యాన్ని పెంచుకోకుండా అటువంటి ఒక సువార్థికుడు. హృదయాంతరంగంలో పాస్టర్ గారి గురించి గౌరవం ఉంది. ఎందుకు? యజమానుని సేవకి దిగిన తర్వాత దేవుని రాజ్యం అభివృద్ధి పరచబడాలని రాత్రి పగలు ఆశిస్తున్న దైవ సేవకుల్లో జెర్సన్ అబ్రహం గారు ఉన్నారు. చాలా సంతోషం పాస్టర్ గారు. ప్రియ ప్రేక్షకులు, ఇంతవరకు మీరు పాస్టర్ బీజు అబ్రహాం గారి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మీరు విన్నారు. చిన్న వయసులోనే మరి లోకరీతిగా అనేక తలంపులు కలిగి స్టూడెంట్స్ యూనియన్లో తిరిగి నాస్తికుడిగా దేవుడు లేడని వాదించేటువంటి ఆ స్థితిలో నుండి అద్భుత రీతిగా దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకొని 17వ ఏట ఇంటిలో నుండి తరిమివేయబడి దేవుడు వాగ్దానం చేసిన రీతిగా వేరే దేశంలో నేను వాడుకుంటాను, నీకు అనేక భాషలు నేర్పిస్తానని 5 భాషలను నేర్పించి దేశ విదేశాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫీజీ లాంటి దేశాల్లో దేవుడు బలంగా వాడుకొని భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వాడుకుంటూ ఇప్పటికీ మరి వరంగల్లో ఐఐటి పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ బీజు అబ్రహాం గారి సాక్ష్యమైన విన్నా. 27వ కీర్తన 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. ఆ వాగ్దానం నెరవేర్చాడు. ఒకప్పుడు ఇంట్లో నుండి తరిమివేసినటువంటి తండ్రి చనిపోక ముందు ఉత్తరం రాశాడు, నీ దేవుడే నిజమైనటువంటి దేవుడని. మరి ఇంత అద్భుతమైనటువంటి సాక్ష్యము మనకు వినిపించినందుకు పాస్టర్ బీజు అబ్రహాం గారికి రివైవల్ టీవీ పక్షముగా, మా ప్రేక్షకులందరి పక్షముగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. చివరిగా మరి చాలా మంది మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మా ప్రేక్షకులందరి కొరకు, రివైవల్ టీవీ యాజమాన్యం కొరకు, ఈ కృపా బేకరీ ఫ్యాక్టరీ కొరకు, ఆ తర్వాత జెర్సన్ అబ్రహాం గారి కొరకు, సిస్టర్ డాక్టర్ ప్రీతా జెర్సన్ గారు మరి అమెరికా దేశ పర్యటన కొరకు ఈ దినమే ఉదయం 4 గంటలకు బయలుదేరి వెళ్లారు. వారు అనేక రాష్ట్రాల్లో అమెరికా దేశంలో ఆమె కూడా దైవసేవకురాలు. ఆమె అనేక మీటింగ్స్ లో పాల్గొని సెప్టెంబర్ వరకు దేవుని పరిచర్య అమెరికాలో జరిగిస్తారు. వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. తర్వాత మా రివైవల్ టెక్నికల్ టీం 24 గంటలు కష్టపడుతూ ఈ ప్రసారాలు మరి వరంగల్ పరిసర ప్రాంతాల్లో చాలా క్లియర్గా, స్పష్టంగా మీరు కూడా చూస్తున్నారు. రివైవల్ టీవీ ప్రసారాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. మా టీం అంతటి కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశం కలిగింప చేసిన మా దేవా, స్వర్గం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. నీ పాదపీఠములో మేము చేస్తున్న ప్రతి కార్యాలలో నీ మహిమ కలుగునుగాక. ప్రభువా, జెర్సన్ అబ్రహామయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆయన హృదయాంతరంగములో నీవు అనుగ్రహించిన ఆ కోరిక, ఆశ తన జీవితంలో నెరవేరుస్తున్నాడు. అయినా ఆయన పరిచర్యను, ఆయన ఎదుగుదలను ఆపివేయాలని, బిజినెస్ మీద ప్రభువా నీడ వేయాలని సైతాన్ చేసిన ప్రతి క్రియలలో నుండి నీ విడిపించి అద్భుతకరమైన ప్రభువా జయం అనుగ్రహిస్తున్నావు గనుక నీకు స్తోత్రం. ప్రభువా, ముందు జరిగిన దానికంటే అధికముగా 30 వందలుగా, 60 వందలుగా, 100 అభివృద్ధి చెందునుగాక. ప్రభువా, విత్తబడుతున్న వాక్యం హృదయాలలో, దేశములో స్వస్థత కలిగింప చేయమని ప్రార్థన చేస్తున్నా. నీ దాసుడు నిలబడుతున్నప్పుడు, ఈ టీం నిలబడుతున్నప్పుడు, సహోదరి ప్రీదా జెర్సన్ అమెరికాలో వెళ్ళి ప్రభువా స్టేజ్లలో నిలబడుతున్నప్పుడు, వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు, ప్రజల ముందు నిలబడుతున్నప్పుడు అభిషేకం కుమ్మరించబడను గాక. నీ దాసుని వాడుకో తండ్రి. ప్రభువా, ఈ స్టూడియోల నుండి
ప్రసారమవుతున్న ప్రతి వాక్యం ఈ దేశమును స్వస్థపరచడానికి కారణమగును గాక. నైనా ఈ వరంగల్ పట్టణంలో నుండి అగ్ని ప్రవహిస్తుందని అనేక సంవత్సరాల క్రితం ఈ దేశంలో ప్రవహించబడిన వాక్యాలు నెరవేర్చబడును గాక. ఈ దేశంలో అద్భుతకరమైన క్రియ జరిపించడానికి ఈ స్థలమును వాడుకోమని, ఈ ప్రభువా బిజినెస్ ను వాడుకోమని, ఈ పరిచర్యను వాడుకోమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న, దీని కొరకు కష్టపడుతున్న ఒక్కొక్క వ్యక్తి ఆత్మచేత నడిపించబడను గాక. వారిలో అభిషేకం, వారిలో కృప, వారిలో స్వస్థత నింపి ఉండును గాక. నీ కృపతో నడిపించు ప్రభువా. మేము నీ నిత్య రాజ్యమును అభివృద్ధి పరచడానికి అడుగుపెడుతున్నప్పుడు నీ సన్నిధి మాకు అనుగ్రహించు. నీ నీడలో నడిపించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఇంకా పరిచర్యలో బహుబలముగా వాడుకోవాలని మేము కోరుతున్నాం. ప్రియ ప్రేక్షకులు, ఇంతవరకు మీరు పాస్టర్ బీజు అబ్రహాం గారి సాక్ష్యం విన్న ఈ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. రివైవల్ టీవీ మరి టీం అంతటి కొరకు, యాజమాన్యం కొరకు మీ ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాం. ఈ సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని కోరుతున్నాం. దయచేసి ఈ రివైవల్ టీవీను మీ బంధువులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి, తోటి విశ్వాసులకు పరిచయం చేయవలసిన మనవి చేస్తున్నా. తిరిగి మనం కలుసుకున్నంత వరకు దేవుని కృప మీకందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.